సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్పై ప్రతిపక్షాలు సెటైర్లు విసురుతున్నాయి. అభ్యర్థుల ఖరారుపై పదే పదే ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పాలన పక్కన పెట్టి ఢిల్లీపై ఫోకస్ చేశారని రేవంత్ రెడ్డి ఢిల్లీ సీఎం అంటూ విమర్శలకు సంధిస్తున్నారు. విపక్షాల విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. మా హైకమాండ్ ఢిల్లీలో ఉంది, వెళ్తే తప్పేముందని కాంగ్రెస్ అంటోంది. రైట్, పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని, పాలన పక్కన పెట్టేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్. అరుణ, రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళడం పట్ల ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తూ ఉన్నాయి. ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా అటు బీఆర్ఎస్ బీజేపీలు విమర్శిస్తూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేస్తూ ఉంది. తమ హైకమాండ్ ఢిల్లీలో ఉంది, ఢిల్లీకి వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటే తప్పేంటంటూ కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి సీఎం హోదాలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తప్పితే సొంత వ్యక్తిగత అవసరాల కోసం వెళ్ళట్లేదంటూ కూడా చెప్తున్నప్పటికీ అటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇటు బీజేపీ నుంచి వెళ్ళి కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలుసార్లు ఢిల్లీకి వెళ్ళడం, ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి సిఈసి మీటింగ్కు కూడా అనేక సార్లు సీఎం వెళ్ళడంతో ఢిల్లీకి వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలను పక్కకు పెట్టారనే విమర్శల్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడి చేస్తూ ఉంది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాలు పర్యటించడం జరిగింది. అప్పుడు ఎందుకు మీరు పర్యటించారు, అప్పుడు చేయని విమర్శలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం బీజేపీ పైన కూడా కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ కూడా ఢిల్లీలో ఉంది కదా, మీరెందుకు ఢిల్లీకి వెళ్తున్నారంటే కూడా అటు బీజేపీని కారణం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తానికైతే ఢిల్లీ చుట్టూ ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య విమర్శలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముమ్మరమయ్యే నాటికి ఈ విమర్శలు ఇంకింత వేడెక్కే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.